హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. అందరు బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. మరి మామూలుగా లేదు. మరి ఈరోజు మా ఇంట్లో ఒక ఫుడ్ అనమాట. మా ఇంటికి మా ఫాలోవర్స్ కూడా వచ్చారు. ఈరోజు మా ఫాలోవర్స్ రాగానే మరి మా కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా మరి ఆ విధంగా శ్రీకళ గారు ఏం చేస్తున్నామమ్మా, ఏం కూరలమ్మా, ఏంటమ్మా? చేపల పులుసు. మన చెరలో చేపలు, చెరలో చేపలు, చెరలో చేపలు, చెరలో కూర. అంతే కదా ఆనా? అమ్మా, చెరలో కూర ఆనా? మన గ్రామంలో చేపలు వచ్చింది నువ్వేగా. అది ఏం చేపలు? బొచ్చలు. బొచ్చలు అయితే ఎంత కేజీ? ఫ్రెండ్స్, మా గ్రామంలో మా ఊర్లో బొచ్చలు, బొడకాకరకాయలు, రవ్వలు, కొరమేళ్ళు ఎంతనా? బొచ్చెలేమో 130, కొరమేళ్ళేమో 300. అదనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఒక మైనస్ ఉంది ఫ్రెండ్స్. మైనస్ ఏంటంటే పెద్ద బాధ, నా కొడుకు లేడు. నా కొడుకు, నా అల్లుడు దాదాపు మా ఇంట్లో కకలా ఉండేది. మేము మన ఫంక్షన్కి పోతే అక్కడ నుంచి మేము ఇప్పుడు రాము, ఇంకా 2-3 రోజులు ఉంటామని చెప్పారు. ఇక కాలేకపోతే మనం ఏమనలేకపోయినాం. కాకపోతే మా గ్రామంలో చేపలు పడుతున్నారు కాబట్టి ఇక తెచ్చుకోవాలనిపించింది, తెచ్చుకున్నాం. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాం. తినాల ఫ్రెండ్స్, వయసు ఉన్నప్పుడే తినాల. 40-50 దాటిన తర్వాత నువ్వు అన్నం తినవన్నా తినలేవు, అది నా అభిప్రాయం. ఇది మా అమ్మ 40-50, మా అమ్మ తినమ్మా బలం. 40-50 దాటినాక తినవన్నా తినలేవారు. మంచిగా అంట పోనే మంచిగా పెట్టినగా కదా. ఇంకేంటి స్పెషల్? ఇలా ఓన్లీ చేపల పులిసేనా? అదేంటి ఆ గిన్నెలో ఇది? ఓకే ఓకే, వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మరి మాది చేపల పులుసు. చేపల పులుసుతో మేము అందరం కూడా అన్నం తింటున్నాం, భోజనం చేస్తున్నాం వేడివేడిగా. కలా చేపల పులుసులో కారం కట్టుకేసినావా? ఉప్పు నాకు అన్నబెట్ట అడిగా నేను పెట్టవన్నప్పుడు పెట్టవన్న నేను పెట్టమని అడిగినా. నువ్వు తినరాదు, నీ పర్రె బల కొట్టుకోరాదు, నేను అడిగాను. ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నావు. నా లెక్క మాట్లాడేవాడు ఇక భూమి మీద లేడు తెలుసా? చెప్తే వినాలా? నేను అడిగానా అనబెట్టవని? ముక్క రావా? ఇంక 2 ఉన్నాయి కథం. ఒక్క ముక్క నాకు ఉంచుకోలే. ఫ్రెండ్స్, మా నాన్న చూడండి, మా నాన్న బాడీ చూపిస్తా దాచుకుంటున్నాం బాడీ. ఎమ్మెల్యే గుంటి నాగరాజు, గుర్తుపెట్టుకోండి. నా కొడుకు. అదే ఎందుకు వేసుకుంటున్నావు నా? ఇంకా అదే ఎందుకు వేసుకుంటున్నావు టీషర్ట్లు? ఏంటే ఖచ్చితంగా నిలబడతా. మళ్ళీ ఎమ్మెల్యే ఖచ్చితంగా పోటీ చేస్తా. ఏమన్నా కానీ 100 రాని ఓట్లు, 500 రాని, 300 రాని, 50 రాని, కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం అయితే తగ్గేదే లే. అది ఫ్రెండ్స్, ఒక సామాన్యుడు పోటీ చేయాలంటే మామూలు విషయం కాదు. ఒక్కనే మా ఊరు నుంచి నాకు 10 మంది సపోర్ట్ రావాలి సార్. ఒక ఎమ్మెల్యే నామినేషన్ చేయాలంటే 10 మంది బలపరచాలి. ఆ బలపరిచే వాళ్ళు మా ఊర్లో లేకపోతే, సపోర్ట్ లేకపోతే బయట నుంచి తెచ్చుకొని, అంటే మా ఖమ్మంలో మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన తర్వాత మా ఊళ్ళో సపోర్ట్ చేశారు నాకు. అట్లా చాలా కష్టపడ్డా ఫ్రెండ్స్. ఒక్కడ నిలబడాలంటే మామూలు విషయం కాదు, ఏ పార్టీ లేకుండా ఎంత చాలా ఇబ్బందులు పడ్డా. సరే ఓకే, అయినా ఇబ్బంది పడ్డా సరే బండి మీద పెట్టుకుని, మీకు గుర్తుందో లేదో, బండికి వెహికల్స్ అన్ని తగిలించుకొని తిరిగా, ఊరు తిరిగా. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఓకేనా? సరే ఓకే, ఈరోజు అయితే ఈరోజు ఇలా గడిచిపోయింది. మరి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.